అమ్మవారు శక్తినిస్తే వాళ్ళకి పరిగెత్తుకుంటూ వెళ్ళారట. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఆ వచ్చినటువంటి రాక్షసులందరినీ ఏదో సంహరించేశారు. సంహరించేసి వాళ్ళు ముగ్గురు ఆ విజయవార్త పట్టుకుని పరిగెత్తుకుంటూ అంతఃపురానికి వచ్చారు, మణిద్వీపానికి. వచ్చేటప్పటికీ అమ్మవారు ఎలా ఉంటుందో అలా ఉండడం వెనకాతల రహస్యం ఏమిటో మీకు లలితా సహస్రనామంలో అమ్మవారికి ఒక నామం ఉంది. ఏమిటా నామం? తాంబూలపూరితముఖి, అంటే తాంబూలం వేసుకున్నటువంటి అమ్మ. ఎందుకండి ఆ నామం చెప్పడం? ఆవిడ తాంబూలం వేసుకుంది, మీకేమిటి, మీకు ఎందుకు ఇప్పుడు అది? ఆవిడ తాంబూలం వేసుకుంటే మనం ఎందుకు? అమ్మ తాంబూలం వేసుకుంది, అదో నామమా? ఎందుకు ఆ నామం? అందులో ఒక రహస్యం ఉంది. ఏమిటో తెలుసా అండి? నిన్నను సమయం అయిపోతోందని నేను కొన్ని శ్లోకాలు కుదించేస్తున్నానన్నానే, ఇవాళ చెప్పేస్తాను ఆ రహస్యం ఎక్కడ కుదించేస్తున్నానో. కొన్ని దరిద్రాణం చింతామణి గుణనికా అన్నారు శంకరాచార్యుల వారు నిన్న. దరిద్రులకి నువ్వు చింతామణులతో కూడినటువంటి హారమునవు అన్నారు. ఆ గుణనిక, హారము అనకూడదా శంకరాచార్యులు వారు? అనకూడదు. గుణనిక అనడంలో రహస్యం ఉంది. ఏమిటో తెలుసా అండి? మీరు గుణనికా వ్యాఖ్యానము అని లలితా సహస్రనామ స్తోత్రానికి ఓ వ్యాఖ్యానం ఉంది. మీరు ఈ గు నా ని క వీటిని గూని గా, నీని నా, నీని నా, కాని క కిందుంచి ఈ అక్షరాలని అంకెల్లోకి మార్చేస్తారు. అదొక సాంప్రదాయం. ఈ అక్షరాలని మీరు అంకెల్లోకి మార్చేశారనుకోండి, గా 5 అయిపోతుంది, నా 3 అయిపోతుంది, నా 0 అయిపోతుంది, కా 1 అయిపోతుంది. అంకానాం వామతోగతి. అంకెగా చెప్పేటప్పుడు మళ్ళీ అక్షరాన్ని అంకెగా చెప్తే అట్టించుటి తిరగేయాలి. అంటల్లా మీరు మరి అష్టోత్తర శతనామం అంటున్నారు. అష్టోత్తర అన్నప్పుడు ముందు 8, శత అంటే అటువైపుకి 100 చెప్పినప్పుడు 100 ఇటేసి 8 అటేసి 108 అంటల్లా. చతుర్దశ ముందు 4, దశ 2 చెప్పినప్పుడు 10 ఇటేసి 4 అటేసి 14 అంటల్లా. అంకానాం వామతోగతి అట్నుంచి మార్చి చెప్తారు. అందుకని ఇప్పుడు మీకు ఇవేమైపోతుంది, అట్నుంచి ఉటికేశారనుకోండి 1053 వస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రాన్ని గుణనికా వ్యాఖ్యానంతో చదివి నామాల్ని ఏరితే 1053 వస్తాయి. ఇవి ప్రతి నామం చింతామణి అయిపోతుంది. గుణనికా వ్యాఖ్యానాన్ని చదివి లలితా సహస్రనామ స్తోత్రం చదివితే మీరు ఏ నామం చెప్పినా అది చింతామణి మీ చేతిలోకి వచ్చి కూర్చుంది. ఆ చింతామణి చేత్తో పట్టుకున్నవాడు ఏదైనా చేసేస్తాడు. ఇక అందుకని ఇదిగో గుణనిక అనొక్క మాట శంకరుడు వేస్తే దాని వెనకాతల అన్ని రహస్యాలు. అది నిన్నటి శ్లోకానికి మళ్ళీ ఇవాళ వచ్చాను చెప్పాలి కాబట్టి. సరే, అందుకని ఇక్కడ శంకరులు అంటారు, ఈ ముగ్గురు యుద్ధానికి వెళ్ళారు రాక్షసుల మీదకి. వెళ్ళిన వాళ్ళు యుద్ధం చేశారు, గెలిచారు రాక్షసుల మీద. పరుగున ఇంటికి వచ్చారు. అంతఃపురంలో అమ్మవారు కూర్చుని తాంబూలం వేసుకుంది. అక్కడ కదా ఆగాను. తాంబూలపూరితముఖి, తాంబూలం వేసుకున్నమ్మా అని లలితా సహస్రంలో అమ్మవారికి ఓ పేరు. ఎందుకంటే ఆ పేరు వ్యాసుల వారు అంతే చెప్పి వదిలేశారు. ఆ పేరేమిటో, ఆ పేరు వింటే ఏమవుతుందో, అలా అమ్మవారి నోటిని చూస్తే ఏమవుతుందో, అలా ఎందుకు వేసుకుని ఉంటుందో రహస్యాన్ని శంకరాచార్యుల వారు చెప్తారు ఇవాళ. ఆయన అంటారు, ఆ ముగ్గురు యుద్ధంలో గెలిచారు. గెలిచి విజయవార్త చెప్పాలనుకున్నారు అమ్మకి. చెప్పాలనుకుని అమ్మవారే కదా మరి పిలిచి చెప్పింది యుద్ధానికి వెళ్ళమని. శక్తినిచ్చింది అమ్మవారే, పరాశక్తి స్వరూపం గనక. పరిగెత్తుకుంటూ వచ్చారట. ఇంటికి వచ్చి అంతఃపురంలోకి పరిగెత్తుకుంటూ వచ్చేసారట లోపలికి. వచ్చేటప్పటికి రణేజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి, అంతఃపురంలోకి పరిగెత్తుకుంటూ వచ్చేశారు. అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవాలయం లోపలికి వాన పడుతున్నా దర్శనానికి వస్తూ ఉంటే రాజద్వారం దాటి లోపలికి వచ్చేటప్పుడు టోపీ తీసేయాలి. తల తడిసిపోయినా సరే. ఛత్రం పట్టించుకునే అధికారం పరమాత్మకొక్కడికే ఉంది దేవాలయ ప్రాంగణంలో. వాన పడుతున్నా మనం గొడుగేసుకోకూడదు, రాజద్వారం దాటాక గొడుగేసుకోవాలి. ఎందుకని? ఛత్రం ధారయామి అని ఇక్కడ పరమాత్మకి మాత్రమే గొడుగు పడతారు. ఇక్కడ మనం గొడుగు పట్టుకుంటే అపచారం అవుతుంది. అందుకని గొడుగు గుళ్ళో ప్రదక్షిణం చేసేటప్పుడు కొంతమంది వాన పడుతుంటే గొడుగు మూసి లోపలికి ఎడతారు. అదేమిటి ఇక్కడ వరకు గొడుగుతో వచ్చిన వాళ్ళు శివాలయంలో ఆ లోపల నంది దాటే వరకు గొడుగు వేసుకు వెళ్ళొచ్చుగా, ఎందుకు అలా తడిసిపోయి వెళ్తాడనిపిస్తుంది మనకంటే. వారికి తెలుసు అన్నమాట సంప్రదాయం. అందుకని గొడుగు మూసేసి చేత్తో పట్టుకుని దాటతారు రాజద్వారాన్ని, గొడుగుతో లోపలికి వెళ్ళరు. సరే, అందుచేత శంకరులు అంటారు, రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై, ఆ పెట్టుకున్నటువంటి కిరీటాలున్నాయే అవి తీసేశారట. గబగబా తీసేసి అక్కడ పెట్టేశారట. ఎందుకని? అమ్మ దగ్గరికి ఎడుతున్నారు, లోపల అమ్మ దర్శనానికి ఎడుతున్నారు. వెళ్ళేటప్పుడు కిరీటాలు ఉండొచ్చా? పైన ఉండకూడదు. అమ్మ సాక్షాత్ పరాశక్తి స్వరూపం. అమ్మ దర్శనానికి ఎడుతున్నామని తీసేశారట. ఇవాళ మనం తిరుమలలో చూడండి మీరు, నాకు చాలా బాధ కలిగేది ఏమిటంటే ఒక్క బోర్డు పెట్టరు.
సంప్రదాయాన్ని చెప్పినవాడు ఉండడు. మీరు టోపీలు పెట్టుకుని పాపం వాళ్ళకి తెలియదు. నేను వెడుతున్న భక్తుల్ని ఎన్నడూ విమర్శించను, వాళ్ళకి తెలియక చేస్తారు. మీరు చెప్పండి, వాళ్ళు చేయరు. వాళ్ళకి తెలియక జరుగుతుందంతే పొరపాటు. దాన్ని అమ్మవారు కూడా క్షమిస్తుంది. పాపం టోపీలు పెట్టుకుని వస్తారు గుళ్ళల్లోకి, తీర్థం దగ్గరికి, గోవిందరాజుల గుళ్ళోకి. అర్చకులు టోపీలు తీసి శటకోపం పెడతారు, మళ్ళీ వీడు టోపీ పెట్టుకుని వెళ్ళిపోతుంటాడు. వాడికి తెలియదు ఎందుకు టోపీ తీశాడో. గుళ్ళో టోపీ పెట్టకూడదురా, అది అపచారం అని వాడికి తెలియదు. తెలియక టోపీ పెట్టుకుంటాడు. మనకి నేర్పుతున్నారు శంకరాచార్యులు వారి శ్లోకాన్ని అడ్డుపెట్టి, నానా దేవాలయంలోకి నువ్వు పెడుతున్నా అంతే, అమ్మవారి అంతఃపురంలో పెడుతున్నావు దర్శనానికి. అందుకని శిరస్త్రైహి గభాలన తీసేశారట, తీసేసి అక్కడ పెట్టేశారు. అపహృత శిరస్త్రైహి కవచిభిహి, కానీ కవచాలు తీయలేదుట. కవచాలు మాత్రం ఉండిపోయేట. ఏం కవచాలు తీయకపోవడం ఏంటి అంటే, టోపీ తీసేయడం తేలిక, తల మీద ఉంటుంది కాబట్టి ఇలా తీసేసి అక్కడ బల్లో నేలో ఏదుంటే అది అరుగో దాని మీద పెట్టేస్తారు. కవచం విప్పుకోవాలంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచం కట్టుకున్నప్పుడు చాలా గట్టిగా కట్టుకుంటారు. ఎందుకని? ఆ కవచానికి పెద్ద పెద్ద గుండీలు లాంటివి ఉంటాయి, ఆ గుండీలు వేసి బిగించేస్తారు, తాళ్ళేసి కట్టేస్తారు. ఎందుకని? శరీరమునకు ముఖ్యమైన భాగములకు దెబ్బ తినకుండా కవచం కాపాడుతుంది. ఆ కవచం జారిపోకూడదు, అందుకని చాలా గట్టిగా కట్టుకుంటారు ఆ కవచాన్ని. కవచంలో ఎక్కడైనా ఖాళీ కనపడితే ఆ ఖాళీలోంచి బాణం కొడతారు శత్రువులు. దీన్ని ఖాళీ లేకుండా కట్టుకోవాలి. కవచం విప్పుకోవడం చాలా టైం పడుతుంది. ఆ తాళ్ళు ఇప్పుకోవాలి, తప్పెట్లు ఇప్పుకోవాలి, గుండీలు ఇప్పుకోవాలి, ఆ పెట్టుకున్న మేకులు ఇప్పుకోవాలి. అవన్నీ విప్పి కవచం తీసి పక్కన పెట్టాలి. వీళ్ళు లోపల ఎంత సంతోషంగా ఉన్నారంటే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాలి, అమ్మ 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 గెలిచేసామమ్మా, వచ్చేసామమ్మా అని చెప్పాలి. ఇది ఎలా ఉంటుందంటే మీకు నాటకీయంగా శంకరాచార్యులు వారు దర్శనం చేయిస్తారు. పిల్లవాడు ఉంటాడు, ఒరే నాన్న ఫస్ట్ యూనిట్ బాగా రాసావా అంటుంది అమ్మ పొద్దున్న సాక్స్ వేస్తూ. ఒరే నువ్వు ఆ సాక్స్ తో పరిగెడుతున్నావురా, అడుగునేమో నల్లగా అట్టలు కట్టేస్తున్నాయి, గోడ జారిపోతోంది ఆ సాక్స్ ఉతకలేక, నువ్వు ఆ సాక్స్ తో నడిచే అలవాటు మానేసేయి, బూట్లు విప్పగానే సాక్స్ కూడా విప్పు అంటుంది అమ్మ. ఇన్ని చెప్తుంది. అలాగేనమ్మా అలాగేనమ్మా అంటాడు. హాయిగా దొరలా కుర్చీలో కూర్చుని చేతిలో పళ్ళెం పెట్టుకుని టిఫిన్ తింటూ ఉంటాడు దొరగారు. పాపం అమ్మ కింద కూర్చుని వీడి కాళ్ళకి సాక్స్ వేస్తుంది. ఏమిచ్చి రుణం తీర్చుకుంటారండి అమ్మకి మీరు? మీ కాళ్ళు పట్టుకుని సాక్సేసి బూటు కాల్లోకి ఎక్కించి ఆ లేసులు చక్కగా ముడేసి, ఒరే నువ్వు ఆ కాళ్ళు ఉండగానే ఆ బూట్లు ఇలా నొక్కేస్తున్నావు, అవి శుభ్రంగా ఇలా లూజ్ అయిపోతున్నాయి, అలా చేయకు, లేసిప్పుకో అని ఇన్ని చెప్తూ వాడు అన్నం తింటుంటే టిఫిన్ తింటుంటే ఈవిడన్నీ కడుతుంది. పాపం కడితే వీడు స్కూల్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో ఇంటికి వస్తుంటాడు. మార్కులు ఇచ్చారు, వీడికి ఏదో ఫస్ట్ మార్క్ వచ్చింది. ఆ ప్రోగ్రెస్ కార్డు అట్టుకున్నాడు. అమ్మకి చెప్పాలి, అమ్మ ఫస్ట్ మార్క్ వచ్చిందమ్మా అని. పరిగెత్తుకుంటే ప్రోగ్రెస్ కార్డు ఇలాగే చేతిలో పట్టుకుని పరిగెత్తుకు వచ్చేస్తుంటాడు. ఆ వచ్చేసి ఆ బ్యాగ్ ఉంటుంది, కాలింగ్ బెల్ 2 మాటలు 3 మాటలు నొక్కేస్తాడు, తలుపులు గుద్దేస్తాడు. వస్తున్నా వస్తున్నా అమ్మ గబగబా వెళ్ళి గడియ తీసుకొచ్చి, పాపం అమ్మకేం తెలుసు, వచ్చి కుర్చీలో కూర్చుంటుంది. వాడు చాకలి మూట విసిరేసినట్టు ఆ బ్యాగ్ ఇలా తీసేసి ఒక్కసారి ఇంట్లోకి విసిరి పారేసి, ఈ బూటు కాలుతో ఈ బూట్ని, ఈ బూటు కాలుతో ఈ బూట్ని తొక్కేసి విప్పేసి, ఒక్కసారి మళ్ళీ ఆ సాక్షి విప్పాలంటే మాత్రం కూర్చుని శ్రద్ధగా ఇలా విప్పాలి, టైం ఉండదు. అందుకని పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చేసి అమ్మ కుర్చీలో కూర్చుంటే పక్కనే కూర్చుండిపోయి ఆ చెమటతోటి అమ్మ బొళ్ళో ప్రోగ్రెస్ కార్డు ఎట్టి, అమ్మ ఫస్ట్ ర్యాంక్ చూసావా తెలుగు అని ఇలా చూపించేస్తుంటాడు. చూపించేస్తుంటే అమ్మ సంతోషపడిపోతే ఇలా మార్కులు చూస్తుంటే అమ్మ నోటి వంక, అమ్మ వేసుకున్న తాంబూలం నోటి వంక చూస్తూ ఆ ప్రోగ్రెస్ కార్డులో మార్కులు చెప్పిన పిల్లల్లా, సాక్షి ఇప్పకుండా ఇంట్లోకి వచ్చేసిన పిల్లల్లాగా ఈ ముగ్గురు అమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదాం అంటే వాళ్ళు కూడా అమ్మ పిల్లలే. ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహావిష్ణువు వీళ్ళు కూడా అమ్మవారి పిల్లలు. అంటే మనమెంతటి వాళ్ళం, మనం కూడా అందరం అమ్మవారి పిల్లలం. ఇది శంకరాచార్యులు వారు చెప్పేది. ఆవిడ వాత్సల్యం అటువంటిది. పరుగు పరుగున అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి పైన ఉన్నటువంటి కిరీటాలు తీశారట. కానీ అపహృత శిరస్త్రైహి కవచిభిహి, కవచాలు మాత్రం ఉండిపోయేట. ఆ పిల్లలు ఎలా అమ్మ దగ్గరికి పరిగెడతారో అలా పరిగెడుతున్నారట ముగ్గురు కవచంతో. పరిగెడుతుంటే ముందు పరమశివుడి యొక్క నివాసం కనపడింది. అందులోకి ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్పేద్దాం నాన్నగారికి, నాన్నగారండి మేము ఎందుకని ముందు శివుడి మందిరానికి వెళ్లకుండా అమ్మ దగ్గరికి వచ్చారా? అసహ్యించుకుంటుంది అమ్మ, గుర్తుపెట్టుకోండి. మీరు ముందు ఆవిడ భర్తని సేవించకపోయారా? శక్తిని ఆవిడ ఇచ్చి ఉండొచ్చు, ఆవిడ భర్తకి అగౌరవం కలిగిందా ఆవిడ కన్ను ఎరిపెక్కుతుంది. అందుకని ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళవలసిందే. వీళ్ళు పరిగెత్తుకుంటూ నాన్నగారి అంతఃపురంలోకి వెళ్ళారట. వెళ్ళేసరికి సన్నివేశం ఎలా ఉంది, అక్కడ భోజనం చేశారట పరమేశ్వరుడు.
నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. ఎన్ని రహస్యాలు చెప్పేస్తారండి. అక్కడ బంగారపు పళ్ళాళ్ళు పెట్టున్నాయిట. వాటిలో శంకరుడు చేసినంత భోజనం చేశారు, కొన్ని పదార్థాలు వదిలేశారట వారు. ఆయన భోజనం చేసేశారు కనుక వారు విశ్రాంతి తీసుకుంటున్నారని గుర్తు. ఇప్పుడు వెళ్ళిపోయి నాన్నగారి మీద అడిపోయి నాన్నగారిని, ఓ నాన్నగారిని అని లేపేయకూడదు. అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ముందు నాన్నగారి దగ్గరికి వెళ్ళావా? వెళ్ళానమ్మా. నాన్నగారు అన్నం తిని అక్కడ కంచం వదిలేశారు, నాన్నగారు పడుకున్నారేమోనని నీ దగ్గరికి పరిగెత్తు. అమ్మ పడుకున్నా ఎగిరి గభాల మంచం ఎక్కియచ్చు. నాన్నగారి దగ్గర అలా ఎక్కియడానికి కొంచెం జంక్ ఉంటుంది. అమ్మో నాన్నగారు పడుకున్నారని. అమ్మ దగ్గర స్వాతంత్రం ఉంటుంది. అమ్మ దగ్గరికి పరిగెత్తుకొస్తున్నారు. వస్తూ అక్కడ శంకర్లో పెద్ద మాట వాడారు. అంత యుద్ధం చేసి వచ్చారు కదా, వచ్చినప్పుడు ఆకలిగా ఉంటుంది కదా, మరి తండ్రి కదా, తండ్రి తిన్న విస్తట్లో ఇంకా కొన్ని మధుర పదార్థాలు ఉన్నాయి కదా, ఆ మధుర పదార్థాలు మరి వీళ్ళు ఏదో కొన్ని తీసుకుని రే పరమశివుడి ప్రసాదం రా అని వీళ్ళు కూడా తినాలి కదా, నోట్లో వేసుకోవాలి కదా. మరి ఆ విధేయత లేకుండా తండ్రి తిన్నటువంటి భుక్తశేషం అక్కడ ఉంటే ముట్టుకోకుండా దాని వంకసలు ఇలా చూడలేటి ఇలా తల తిప్పేసుకున్నారు. నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. తల తిప్పేశారట. ఎందుకు అలా తల తిప్పేయడం అంటే శంకరుడు ఎంతటి ఉదారుడో మిమ్మల్ని అర్థం చేసుకోమని. అందులో శంకరాచార్యుల వారి యొక్క రచన వైచిత్రి చూడండి. ఆయన ఎంత అమాయకుడో, ఎంత భోళాశంకరుడో చెప్పడం. ఎంత భోళాశంకరుడు. శంకరుడికి ఒక అలవాటు ఉంది. ఏమిటో తెలుసా అండి? అరమరికలు లేనటువంటి వాడు భర్త అనుకోండి. ఒకవేళ ఇవాళ మీరు ఏదో పూజ చేసుకుంటున్నారు, ఆదివారం అమ్మయ్య ఆయన ఆఫీస్కి వెళ్ళరు కదా అని పాపం ఆవిడ ఆ రోజున నైవేద్యాలు పెట్టుకుందామని పొద్దున్నే లేచి తలస్నానం చేసి ఏదో 4 కాయలు కాస్త బూర్లు పులిహార అన్నీ చేసుకుందామని సంతోషంగా కూర్చుంది. ఈయనేమో లేచి వచ్చాడు అర్జెంటుగా. ఆ రోజు కూడా ఆయనకు ఆఫీస్ ఉంది, అందుకని వెళ్ళిపోవాలి ఆయన. ఓసారి చూశాడు, ఏమే టిఫిన్ అవ్వలేదా అన్నాడు. అంతే అడుగుతాడు ఆయన. అంతే అడిగితే లేదండి వాళ్ళ నైవేద్యాలు పెడుతున్నాను అందావిడ. మధ్యాహ్నం నైవేద్యాలు పెట్టేసి ఏకంగా భోజనాలు చేసేద్దాం 11ంటికేను నైవేద్యాలు పెడుతున్నాను. ఆయన భోళాశంకరుడు. ఆయన నువ్వు వండలేదే అని అడగడు. పక్క పోర్షన్లోకి వెళ్ళిపోయి చెల్లెమా ఇవాళ మీ వదిన నైవేద్యాలు ఎట్టుకుంటోందిట, నువ్వు చేసే ఏంటి టిఫిను అంటాడు. అంటే అయిపోయింది అన్నయ్య గారు, రండి ఇడ్లీ చేశాను, మీ బావగారు కూడా తింటున్నారు రండి అని ఆవిడ పెట్టేస్తుంది ఇడ్లీ. ఈయన తినేసి అప్పుడు వచ్చి చెప్తాడు, మా చెల్లెల దగ్గర తినేశానులే టిఫిను, మధ్యాహ్నం వస్తాను, నువ్వు నైవేద్యం పెట్టేసి ఉంచు, ప్రసాదం తింటానంటాడు. శంకరుడికి వేళకి భోజనం సిద్ధం చేయలేదనుకోండి అమ్మవారు, ఆయన ఏం బెంగెట్టుకోడు. భిక్షాపాత్ర పట్టుకుని పక్కింటికి వెళ్ళిపోయి భవతి భిక్షాం దేహి అంటాడు. అప్పుడు వేసేవాళ్ళు అంటారు, అన్నపూర్ణమ్మ భర్తవు కదా నువ్వు అంటారు. తలవంపులెవరికి? అమ్మవారికి. అందుకని తెల్లవారేటప్పటికి ముందు ఈయన ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, ఏ వేగంలో పెట్టేశారో వెళ్ళిపోతాడో. అందుకని ఈయనకి మాత్రం భోజనం ఆవిడ సిద్ధం చేసి పెట్టేస్తుందట. ఈవిడికి తలవంపులు వస్తుందనేది పాతివ్రత్యం. కంటికి రెప్పలా ముందు ఆయన్ని కాసుకుంటుంది. ఆయన భోజనం అయిపోయింది, ఈవిడ భోజనం అయిందో లేదో చెప్పరు శంకరాచార్యుల వారు. అమ్మ భోజనం చేసింది అంటే అంతకన్నా అసహ్యమైన మాట ఇంకోటి లేదు. మా అమ్మ భోజనం చేసిందట, అన్ని రుచిగా ఉన్నాయట, మాకు పెడుతోంది అన్నారనుకోండి, ఏదో తేడా ఉంది ఆ మాటలో. అమ్మ వండిన తర్వాత అమ్మకి తృప్తి ఏమిటో తెలుసా అండి? మీకు పెడుతుంది అమ్మ. ముందు అమ్మ ఊరగాయలు పెట్టింది అనుకోండి, ఆ ఊరగాయల చేత్తోనే కొత్త ఊరగాయ పెద్ద బేసిన్లో ఆ వేడి అన్నం పెట్టి నూనెసి కొత్త ఊరగాయ కలిపి కొంచెం వగరవగరగా కారం కారంగా ఉప్పుగా ఉన్నటువంటి ముద్దలు పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని, వాళ్ళు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అయిపోనివ్వండి, అదొక సంస్కృతి అంతే. వాళ్ళు చేతులు చాపుతుంటే ఒక్కొక్క ముద్ద పెడుతుంటే వాళ్ళ ముద్ద తింటుంటే ఎన్ని 1000 కళ్ళతో 1000 ఆశలతో వాళ్ళ కళ్ళల్లోకి చూస్తుంది. నాన్న బాగుందా ఊరగాయ అంటే బాగుందమ్మా అన్నారనుకోండి. కిందటి ఏడాది కన్నా బాగుందా అంటే కిందటి ఏడాది కన్నా బాగుందమ్మా. ఉప్పు తక్కువైందా? లేదు అమ్మా సరిపోయిందమ్మా. కారం తగ్గిందా? తగ్గలేదమ్మా. కాయ ఓటుందమ్మా. ఇన్ని ప్రశ్నలు తనేస్తుంది. ఏమిటి వేయడం? వాళ్ళు తింటే తను తిన్నట్టు, ఇది అమ్మ. అందుకని అమ్మ భోజనం చేసిందని చెప్పకూడదు, మీరు చేస్తే అమ్మ చేసినట్టు. మీ తృప్తి అమ్మ తృప్తి, అయ్య తృప్తి అలా కాదు. వీళ్ళందరూ తిన్నాక ఆయన వాచి పెట్టుకుంటూ వస్తారు. రెండున ఆయనకి గౌరవంగా పెట్టాలి. ఆయనకి కూడా చేయి చాపంగా ముద్దెడతానంటే ఆయన తింటే అసహ్యంగా ఉంటుంది, అలా తినకూడదు. ఆయనకి పెట్టేటప్పుడు మారాలి పద్ధతి. బంగారం కంచం వేసి ఆయనకి పెడితే ఆయన చొక్కా బనీను విప్పేసి పట్టుపంచ కట్టు కూర్చుని ఆచమనం చేసి అప్పుడు ఆయన తిని అంతా అయిపోయిన తర్వాత పరమేశ్వరానుగ్రహంగా ఊరగాయలు చాలా బాగున్నాయి అన్నారు. అంతేగాని తింటూ అబ్బా భలే ఉంది ఊరగాయ అంటే నీకు ప్రసాదంగా తినడం చేత కాలేదు, ఇక్కడ తినడమే నీకు వచ్చు. ఒకవేళది రుచి బాగులేకపోయినా కొంచెం ఉప్పు కలపవాయ్ అని ఉత్తరాపోసనం పట్టాక చెప్పాలి. నీకు సంప్రదాయం తెలుసు అనమాట. నువ్వు అక్కడే లొట్టలేసావనుకో పిల్లల్లాగా,
నీకు తెలియదు, నువ్వు ఇక్కడ తినడానికి అలవాటు పడ్డవాడివి, నీ వయస్సుకున్న పెద్దరికం నీ సంస్కారానికి రాలేదు, ఇంకా నువ్వు కొంత అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత జీవితం అండి! ఒక్కొక్క శ్లోకం చెప్తే ఇంతంత దర్శనం చేయించేస్తారు శంకరాచార్యుల వారు. అందుకని అంటారు, అక్కడికి వెళ్ళారట, నివృత్యై చండాంశ. శంకరుడు భోజనం చేసేసాడు. శంకరుడు ఆనందంలో వీటిని కొట్టేస్తున్నాను నేను. శంకరుడు భోజనం చేసేస్తే ఎవరికి సంతోషం? పార్వతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని నిరూపిస్తోందని. అందుకని భోజనం చేయగా మిగిలినటువంటి భుక్తశేషం పిల్లలు తినకూడదా? తినకూడదు. ఎందుకని? ఆయన భోళాశంకరుడు వరం ఇచ్చేసాడు. ఎవరికి ఇచ్చాడు? కన్నబిడ్డలు కాదుట ఆయన తిన్నాక తినేది. చండుడు తినాలని ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. ఎందుకు చండుడు తినాలని అంటే, నేను మీకు ఆ చండుడు గురించి ఒక్క మాట చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ పెరియ పురాణంలో చెప్పారు. రమణ మహర్షికి మహా ఇష్టం ఆ చండుడు వృత్తాంతం అంటే. చండుడు కూడా మనలాగే పుట్టాడు పాంచభౌతిక శరీరంతో. ఆయన పూర్వనామధేయం విచార శర్మ. ఆయన వేదం చదువుకునేవాడు. ఒక రోజున ఆవుల్ని తోలుకుంటూ వెడుతున్నాడు. ఆవుల్ని కాసే ఆయన తీసుకెడుతూ ఒక ఈనిన ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఈనిన ఆవుకి దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెడితే ఆ దూడకి మనం ఏదో ఇబ్బంది చేస్తామనేది రక్షించడానికి మనని పొడుస్తుంది. తప్పు వాడిది. వెడితే అది కొమ్ము విసిరింది. నా మీద కొమ్ము విసురుతావా అని ఆ గోపాలకుడు ఆ ఆవుని కర్ర పెట్టి నడుం మీద కొడుతున్నాడు. వేదం చదువుకుంటున్న విచార శర్మ పరుగు పరుగున వచ్చి, ఆవుని కాయడం అంటే ఇది కాదురా, కొట్టడం కాదు. ఆవుని కాయడం అంటే ఆవుని కాపాడడం. నీకు చేత కాదు ఆవుల్ని కాయడం, నేను కాస్తాను ఆవుల్ని. ఇది పరమ పవిత్రమైన వృత్తి, నేను చేస్తానని వెళ్ళాడు విచార శర్మ. అంత వేదం చదువుకున్నవాడేమో, జగత్తునందు ఏ వస్తువుని ఎలా చూడాలో తెలుసున్నవాడేమో, ఆయన ఆవుల్ని ముట్టుకునేటప్పటికీ అవి అమృతం కింద పాలు పట్టేసేవిట. లోపల పట్టి వెళ్ళిలా పొదుగు ముట్టుకుంటే చాలట, చెంబుడు పాలిచ్చి ఆవులు 4 బిందెల పాలిచ్చేయడం మొదలెట్టాయి. వాటికి అలా ఇంటికెళ్ళి యజమానులకు పాలిస్తే తృప్తి పోయిందిట కొన్నాళ్ళకి. మనం యజమానులకు ఇవ్వడం ఏమిటి? మహానుభావుడు మనని పోషిస్తున్నవాడు విచార శర్మ. ఆయన ఏం చేసేవాడు? ఆవులన్నింటినీ వదిలి వేదం పన్నాలన్నీ ఆమ్నాయం చేసుకుంటూ పైకి అవన్నీ చెప్పుకుంటూ కూర్చునేవాడు. ఆ వేదం వింటూ ఉండేవి ఆవులు. అందుకని ఈయనకి పాలిద్దాం అనుకున్నాయిట. ఈయన అడిగినా అడగకపోయినా ఆవులు పక్కకొచ్చి పాలు వదిలేస్తుండేవిట. ఉత్తినే వదిలేస్తున్నాయి కదా అని ఆయన ఏం చేసేవాడంటే కుండలు తెచ్చి కింద పెట్టేవాడు. అలా కుండలు నిండిపోయి పాలు అయ్యేవి. ఆ పాలు తను తాగేవాడు కాదు విచార శర్మ. వెంటనే ఆ పక్కనున్న ఏటిలో స్నానం చేసి ఇసుకతో గుడి కట్టేవాడు. అందులో ఓ ఇసుకలింగం తయారు చేసేవాడు. ఈ కుండలలో పాలు తీసి ఒక్కొక్క పాత్రతో పాలు పట్టుకుని, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ అభిషేకం చేసేవాడు. ఇక్కడ అభిషేకం పూర్తయ్యేది అసుర సంధ్య వేళ అయ్యేది. ఈయన ఆవుల్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోతుంటే ఒక రోజున అటుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతూ చూశాడు. చూస్తే ఈ పాలన్నీ పిల్లవాడు వాడు చూసేటప్పటికీ ఇసుకలో పోసేస్తున్నట్టు కనపడింది ఆయనకి. ఆయన వెళ్ళి ఊళ్ళో చెప్పాడు, మీ ఆవులు ఇంకా పాలిస్తాయి, ఆ విచార శర్మ పాలు తీసి ఇసుకలో పోసేస్తున్నాడు మధ్యాహ్నం పూట్ల అని. విచార శర్మ తండ్రిని పిలిచారు. యచ్చన దత్తుడు అని పేరు ఆయనకి. ఆయన్ని పిలిచి, నీ కొడుకు ఆవుల పాలు ఇసుకలో పోసేస్తున్నాడు, అందుకని నీ కుమారుణ్ణి మందలించమన్నారు. ఆ తండ్రి నిజంగా పిల్లవాడు మధ్యాహ్నం పాలు కుండలతో తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడడం కోసమని రహస్యంగా వచ్చి ఒక చెట్టుకి దిక్కి దాంట్లో కూర్చున్నాడు. మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఆవులు పాలిచ్చాయి. ఆ పాలు తీసి పిల్లవాడు గుడి కట్టి ఆ ఇసుకలింగానికి పూజ చేస్తున్నాడు. ఇది చూశాడు తండ్రి. మహాగ్రహం వచ్చింది. నిజమే, వీడు పాలు ఇలా పోసేస్తున్నాడు కింద. ఆయన అభిషేకం అనుకోలేదు, ఈయన అంతర్ముఖుడైపోయి ఉన్నాడు కొడుకు. వచ్చి ఆ పిల్లవాడిని కర్ర తీసుకుని విపరీతంగా కొట్టాడు. అంతర్ముఖుడైపోయి ఉన్నాడేమో, ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు. కానీ పక్కన ఉన్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ముంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు. మనస్సు రమించిపోతోంది. అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తన్నాడు. కుండ పగిలిపోయింది. అరే ఏమిరా కుండ పగిలింది అని ఇలా చూశాడు. తండ్రి నిలబడి ఉన్నాడు. అపారమైన కోపం వచ్చింది కొడుక్కి. శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నావు అని అక్కడున్న గొడ్డలి తీసి, ఏ పాదములతో తన్నావో ఆ పాదములను నీకు తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు. నువ్వు తండ్రివైనా శివాపరాధం చేశావు కనుక నువ్వు శిక్షితుడవు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీదకి విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తెగిపోయి ఆ ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు. ఆ పిల్లవాడి యొక్క భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు.
ప్రత్యక్షమై విచార శర్మ నీకు దివ్యదేహం ఇస్తున్నాను, నా కోసం ఇంత గొప్ప పని చేశావు కాబట్టి ఇవాళ నుంచి మా కుటుంబంలో నిన్ను 5వ వాడిగా తీసుకుంటున్నాను. నా కోసం ఆవు పాలతో ఇంత తాదాత్మ్యంతో అభిషేకం చేశావు కనుక ఇవాళ నుంచి నా కొడుకులకి కూడా లేని అధికారం నీకిస్తున్నాను. నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు తినాలి. నీకు చూపించి నువ్వు తినేసిన తర్వాత నువ్వు తీసుకెళ్ళమని అనుగ్రహిస్తేనే వాళ్ళు తీసుకోవాలి. అందుకని నీకు వరం ఇస్తున్నానన్నాడు. ఇవాల్టికి మనం శివాలయంలో ఏమిటో తెలుసా అండి, తెలియక శివనిర్మాల్యం అని వదిలేస్తారు. చండుడికి చూపించి తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళి ఓ ఇలా కొడుతుంటారు ఆయనకి చెవుడని. ఆయనకి చెవుడు కాదు, ఆయన ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ శివాలయంలోకి వెళ్ళి ఆయన చెవుడు చెవుడు అని మీరంటే లేనిపోని పాపం మూట కట్టుకున్నట్టు. చిటికెల చండీశ్వరుడు అని పేరు ఆయనకి. ఆయన ఎప్పుడు భావ సమాధిలో ఉంటాడు. అందుకని మీరు వెళ్ళి ఇలా చిటికెయ్యాలి. వేస్తే ఆయన మహాగ్రహంతో కళ్ళు విప్పుతాడు, ఎందుకు చిటికేశావురా అని. అప్పుడు మీరు శివుడి యొక్క నిర్మాల్యం చూపించాలి. వెంటనే స్వామికి సమర్పించానండి, ప్రసాదం ఇచ్చారు, మీరు అనుగ్రహిస్తే పట్టికెడతానని. ఆయన అదే పనిగా శివుడి దగ్గర వదిలేసినవన్నీ ఆయన తినడం. ఆయన తీసుకెళ్లరా అంటారు. ఆ చండీశ్వరుడు అనుగ్రహిస్తేనే ఫలితం వస్తుంది. అందుకని ఆయన్ని తలుచుకుని నిర్మాల్యం పక్కన పెట్టాలి. అది గభాలను వెళ్ళి ముట్టుకు తినకూడదు. చండీశ్వరుడు ఇంకా తీసుకున్నాడో తీసుకోలేదో, వీళ్ళు కంగారులో ఉన్నారు అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి. అందుకని నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. అబ్బా లడ్లు ఎంత బాగున్నాయో, కానీ చంద్రుడు తినాలి అన్నా కూడా ఎంగిలి చేసేసినట్టే మనస్సుతో. అందుకనట్టు చూడకుండా మనస్సు ఇలా తిప్పేశారట, తలలో తిప్పేసి ఇన్ని రహస్యాలు చెప్తారండి మహానుభావుడు శంకరులు. అందుకని త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూర శకలం. పరిగెత్తుకుంటూ అమ్మ అంతఃపురంలోకి వచ్చేసారట. అమ్మ అంతఃపురంలో కూర్చొని తాంబూలం వేసుకుని ఉందమ్మ. తాంబూలం అమ్మవారు వేసుకుని ఉన్నది అంటే భోజనం చేసినట్ట భోజనం చెయ్యనట్ట, ఈ మాట మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఇందాకే చెప్పా, అమ్మ అన్నం తిందా అని అడగకూడదు. అమ్మకి అన్నం నువ్వు పెట్టడమే తప్ప, అమ్మ చేతి అన్నం నువ్వు తినడమే తప్ప నేనమ్మకి అన్నం పెట్టాను అని ఎప్పుడూ అనకూడదు. ఎప్పుడైనా జీవితంలో కోరుకోవలసింది ఒకటే, మా అమ్మ చేతి అన్నం నేను తింటున్నానండి ఇంకానని చెప్పుకోవాలి. మా అమ్మగారు ఏడాదికి 6 నెలలు మా దగ్గర ఉంటారండి, మేము చూస్తాం ఈ 6 నెలలు అన్నవాడు దేశద్రోహి కాడు, జాతిద్రోహి. అటువంటి వాణ్ణి సర్వేశ్వరుడు కూడా రక్షించాడు. అమ్మకి నువ్వు అన్నం పెట్టలేదా, అమ్మ చేతి అన్నం తినే అదృష్టం నీకు దక్కింది ఇంకాను, అందుకు నువ్వు పొంగిపో. అందుకని అమ్మవారికి నైవేద్యం పెడితే అమ్మ దృష్టితో పొంగిపోతుంది అంతే. అందుకే అమ్మ ప్రసాదం అమ్మ ప్రసాదమే. అందుకు రేపటి రోజున అమ్మవారి పాదముల మీద పువ్వు, అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదం చేతిలో పట్టుకుని కళ్ళకద్దుకు నోట్లో వేసుకోవడం అంటే సాయంత్రం సౌందర్యలహరి అవుతుంటే రేపు మీరు ఇంకా పూజ చేద్దామంటే ఇవాళ ఆవిడ నల్లమబ్బాయి కురిసింది, మీరు ఏమి ఇచ్చినడం తీర్చుకుంటారు ఆవిడికి. రేపు ఇంకా మీరు పువ్వులు వేద్దామన్నది, ఇవాడే ఆవిడ అనుగ్రహాన్ని ఆవిడ ప్రకటించేసింది. ఇది అమ్మవారంటే. అందుకని అదిగో ఆ తల్లి గురించి చెప్తూ శంకరులు అంటారు, లోపలికి వచ్చేసేటప్పటికి తల్లి ఏం చేస్తోందిట, తాంబూల సంసేవనం చేస్తోంది. ఎందుకు తాంబూలము నములుట, ఏం భోజనం ఎలా చెప్పలేదో తాంబూలం అలా చెప్పకుండా ఉండొచ్చు కదా. శంకరాచార్యులు వారు, వ్యాసుల వారు చెప్పారు తాంబూలం వేసుకుందమ్మని, శంకరాచార్యులు వారు చెప్పారు. ఎందుకు ఆ మాట చెప్పడం, ఆ తాంబూలము వేసుకున్నది అన్న మాట వాడితే 2 అర్థములు స్ఫురిస్తాయి. ఒకటి, ఆవిడ సుమంగళి, సుమంగళి అయినటువంటి స్త్రీ తాంబూల సేవనం చేస్తుంది. అందుకే తాంబూలం ఇవ్వడానికే ఎక్కువ తాపత్రయపడతారు తెలుసా అండి. భోజనం పెట్టిన కన్నా కూడా శాస్త్రం తెలుసున్న వాళ్ళైతే పెద్దలు ఎవరైనా ఇంటికి వచ్చి భోజనానికి వచ్చారనుకోండి, భోజనానికి వచ్చారనకూడదు, దేవతార్చనకు వస్తారు వాళ్ళు. వస్తే కొంచెం శాస్త్రం తెలుసున్నవాడైతే దేనికి పరిగెడతాడో తెలుసా, వడ్డన చేయడానికి పరిగెత్తాడు, గంధం తీయడానికి పరిగెడతాడు. వాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత గంధం తీసి అలదుకుంటారు. మీరు ఎప్పుడైనా పెద్దలు మీ ఇంటికి వచ్చినప్పుడు చూడండి కావాలంటే. ఇప్పుడు లుప్తమైపోతున్న ఈ ఆచారాలు కానీ భోజనం పెట్టి పంపించకూడదు. వారు వచ్చి దేవతార్చన చేస్తే రేపు ఒక రోజు మీకు ఒక శ్లోకం చెప్తాను, జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన అని సౌందర్యలహరిలోనే వస్తుంది. అది చెప్పినప్పుడు చెప్తాను రహస్యం. ఆ గంధం రాసుకుంటారు వాళ్ళు, రాసుకుని పెడతారు. అందుకని అమ్మ అన్నం తిన్నది అన్న కన్నా తాంబూలము నములుచున్నది.
ఎవరు నవ్వులుతారో తెలుసా అండి? సుమంగళి అయినటువంటి స్త్రీ తాంబూల చర్వణం చేస్తుంది. అమ్మ ఈ జగత్తులకన్నిటికీ సుమంగళీ తత్వాన్ని ఇవ్వగలిగిన అమ్మ అమ్మవారు. అందుకే మీరు తెల్లవారి లేస్తే పక్కన భర్త ఉన్న భర్త పాదములకు నమస్కారం చేయరు. ఎవరికి చేస్తారు? మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు. ఎందుకని? మంగళసూత్రంలో ఆ దేవత ఉన్నది. అంతే. నేను ఈ మాట చెప్పానని మీరు అనుకోకండి. అసలు పరమ యథార్థం ఏమిటో తెలుసా అండి? మంగళసూత్రం అంటే నూలుతో చేసినటువంటి తాడు. అది ఎన్ని పేటలుండాలి, అది ఎలా పేనాలి, దానికి పసుపు ఎంత రాయాలి, నిజంగా అలాంటి తాడు కాని మెళ్ళో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో భర్తకు అమంగళం రాదు. ఎంత గ్రహస్థితి ఉండనివ్వండి, రాదు. కానీ ఇవాళ మంగళసూత్రాలు కూడా బంగారం అయ్యాయి. సరే, దాని గురించి నేను ఇంకా లోతుగా వెళ్ళను. కానీ ఒక్క విషయం స్పృశిస్తాను. ఆ మాంగళ్యంలో సర్వమంగళాదేవత ఉన్నది. సర్వమంగళా దేవత అమ్మవారు ఆవిడ మీ యొక్క ఐదోతనాన్ని కాపాడుతుంటుంది. ఇవాళ మీరు నిద్ర లేచేటప్పటికి పక్కన పడుకున్న భర్త రేపు, ఎల్లుండి, ఆపై రోజు, ఆ తర్వాత కూడా మీకు కనపడాలంటే ఆయన చేతిలో మీరు వెళ్ళిపోయి ఆయన లేచేటప్పటికి మీరు పక్కన లేనటువంటి స్థితి ఒకనాడు పండిపోయిన వయస్సులు వచ్చే వరకు ఉండి 3 తరాలు చూసుకుని ఓపికగా సేవ చేసుకుని హాయిగా ఆయన ఒళ్ళో తలపెట్టుకుని, నాకు బాగా తెలుసున్నటువంటి మహాభక్తులు ఒక ఆయన ఉన్నారు హైదరాబాద్లో, శైవ పత్రికలో కూడా వేశారు ఆవిడ గురించి. నేను చెప్పకూడదు, పేరు చెప్తే ఒకరిని పొగిడినట్టు అవుతుంది ఉపన్యాసంలో, అందుకని పేరు చెప్పను. కానీ ఆవిడికి తీవ్రమైన అనారోగ్యం వచ్చి క్యాన్సర్ వస్తే హాస్పిటల్లో పెట్టారు భర్త గారు, మహాభక్తుడు. డాక్టర్లు అన్నారు ఈవిడ ఇంకెక్కువ కాలం ఉండరు, ఏమైనా కోరిక ఉందేమో అడగండి అన్నారు. భర్త గారు ఇల్లు అడిగాడు, నీకేమైనా కోరిక ఉన్నదా అని అడిగాడు. అయితే ఆవిడంది, నాకు ఒక్కసారి మీతో కలిసి శ్రీశైలంలో అంతరాలయంలో కూర్చొని ఒక్కసారి అభిషేకం చేసుకోవాలనుంది. మన ఇద్దరం ఎన్నో చేయించాడు సర్వేశ్వరుడు, ఇంకొక్కసారి అలా అభిషేకం చేద్దామనుంది అన్నారు. ఆవిడని అలా కారులో తీసుకెళ్లారు. శ్రీశైలంలో ఆవిడ అంతరాలయంలో అభిషేకం చేసుకొచ్చారు. ఆయుర్దాయం ఎలా పొడిగించాడో తెలియదు పరమేశ్వరుడు. ఆవిడ్ని ఎప్పుడు తీసుకెళ్లాడో తెలుసా అండి? మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి మధ్యాహ్నం వరకు శివలింగానికి అభిషేకాలు చేసుకుని సాయంకాలం మహాశివరాత్రిని వాళ్ళ ఇంట్లో కొడుకులు కోడళ్ళు అందరూ భక్తులు ఉపవాసం ఉండి సాయంకాలం అందరూ కలిసి అసుర సంధ్య వేదలో ఆరాధన అయిపోయిన తర్వాత అయ్యవారి తీర్థం నోట్లో పుచ్చుకున్న తర్వాత భర్త గారు పంచ ఇంకా చొక్కా కూడా వేసుకోలేదు, ఉత్తరీయంతో లోపలికి వెళ్ళిపోతుంటే ఆవిడ పిలిచామండి, ఏదోదో ఉంది, ఒక్కసారి నా పక్కన కూర్చోండి అన్నారు. కూర్చుంది. తల తీసుకెళ్లి ఆయన ఒళ్ళో పెట్టుకుని ఆయన వంకే చూస్తూ పరమ ప్రకాశవంతంగా ఉపవాసంతో అసుర సంధ్య వేళలో మహాశివరాత్రి నాడు శరీరం విడిచిపెట్టేసింది. పువ్వుగా వెళ్ళిపోవడం అంటే అది కాదు, వెళ్ళిపోక తప్పదు. కానీ అల్లా వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టాన్ని పొందింది. అందుచేత మహాపతివ్రత తత్వాన్ని చూపించడం, 2 భర్త పక్కన ఉన్నటువంటి భర్తకి ఆయుర్దాయాన్ని ఇవ్వగలిగినటువంటిది ఆ సర్వమంగళాదేవత. అందుకే పెళ్లి చేసుకునే ముందు గౌరీ తపస్సు చేయిస్తారు పెళ్లి కూతురు చేత. ఆవిడ అనుగ్రహం ఉంటే నిలబడుతుంది మంగళసూత్రం. అందుకని ఆ గౌరీ తపస్సు చేస్తారు. అస్తమానం ఆ మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళిన మొన్న తిరుమల మేము కొంతమందిని కలిసి వెళ్ళాం. అక్కడ పుండరీకవల్లి అమ్మవారి మాంగళ్య దర్శనం వెనకాతల ఉండే రహస్యాన్ని చెప్పి ఆ రోజున అడిగితే ఆ మంగళసూత్రాలని మనందరికీ చూపించారు కదమ్మా, అమ్మవారి మంగళసూత్రాలని. అందులో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని కూడా చెప్పారు. అందుకని ఆ మంగళసూత్రం అంత గొప్పది. అందుకని తను సువాసిని, సర్వమంగళ, ఇతరులకి సువాసినీయత్వం ఇవ్వగలిగినది, తాను మహాపతివ్రత, పాతివ్రత్యమున్న తల్లి కనుక భోళా శంకరుడు బయటికి వెళ్ళిపోతాడు. ఆయన మీరు శంకరుణ్ణి భరించడం చాలా కష్టం తెలుసా అండి? ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ ఉన్నవాడిని పట్టుకోవడం చాలా తేలిక. చాలా భక్తుడైన వాడితోనే ఇబ్బంది అంతా వస్తుంది. ఎందుకంటే వారికి ఏం అరమరికలు ఉండవు, ఏమీ అనరు వారు. అవలేదా వంట, ఏం బెంగ పెట్టుకో, నువ్వు హాయిగా వంట చేసుకుని నైవేద్యం పెట్టుకో, ఏం పర్వాలేదు, నాకేం తినకపోతే కొద్దిగా పాలు ఇచ్చాలని వెళ్ళిపోతాడు. రాత్రి ఎప్పుడో వస్తాడు మొహం ఎండిపోయి. ఎందుకనంటే అక్కడ తినడు, ఇంట్లో పెట్టలేదని కోప్పడ్డు. అలా ఈయన భిక్షాపాత్ర పట్టుకుని పక్కింటికి వెళ్ళిపోతాడు ఇంట్లో వంట అవ్వకపోతే. అందుకని ఆవిడ అన్నపూర్ణ అయ్యి ఇంటి నిండా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు తింటాడో తెలియదు, ఎప్పుడు తినడో తెలియదు.
ఎందుకని ఆయన నిర్గుణుడు, పరబ్రహ్మం రమించిపోతుంటాడు, ఎప్పుడో బయటకు వస్తాడు, ఓసారి గుర్తొస్తుంది, గభాలను ఇంట్లో చూస్తాడు, రెడీగా ఉండాలి, లేకపోతే ఈవిడ మీదకి వస్తుంది. అదేమిటి అన్నపూర్ణమ్మ గారు ఆయన భిక్షాపాత్రట్టుకు తిరుగుతున్నాడు అంటారు. చూడండి, ఇది పాతివ్రత్యం అంటే. కంటికి రెప్ప కాసుకున్నట్టు కాసుకుంటుంది. 4 అయింది, ఆయనకి కాఫీ ఇచ్చేయాలి, ఇచ్చేస్తుంది. 8 అయింది, ఇచ్చేస్తుంది. ఏ సమయానికి ఆయనకి ఏది పెట్టాలో ఇదండి మనస్సు తెలుసుకోవడం అంటే. అందుకని స్వాధీన వల్లభ, భర్తని తన దగ్గర పెట్టుకుంది. ఏమిటి చంపేస్తుందండి ఆవిడికి తెలిస్తే, చెప్పకండే అంటేనా స్వాధీన వల్లభ. ఆయన మనసెరిగి ప్రవర్తిస్తుంది కాబట్టి ఆవిడ్ని అతిక్రమించలేడు ఆయన. అందుకని ఎప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు, ఇది పాతివ్రత్యం. అందుకని ఆవిడ తాంబూలం వేసుకుందని మాత్రమే చెప్తారు. అందుకని ఆ తాంబూలం తింటుంటేట వీళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆశ్చర్యం అంటే, పిల్లలు కదా ముగ్గురు వచ్చి అమ్మ సింహాసనం చుట్టూ మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ నోటి వంక అలా చూస్తున్నారు. అమ్మ గెలిచేసామమ్మా, గెలిచేసామమ్మా అని ఇలా నోరు వంక చూస్తున్నారు. ఎందుకు చూడ్డం? ఎర్రటి నోరుట తాంబూలం వేసుకుంది కదా, అందులో చంద్రబింబము యొక్క ముక్కలా అన్నట్టుగా తెల్లటివి కనపడుతున్నాయిట. ఏమిట్రా తెల్లగా ఉన్నాయి, ఎర్రటి నోరు అని చూస్తున్నారట. ఏమిటా తెల్లటివి? శశి విసిద కర్పూర శకలాహ. అమ్మవారికి పెట్టేటటువంటి తాంబూలంలో పచ్చకర్పూరం పెడతారు. ఆ కర్పూరపు బిళ్ళలు అమ్మవారి నోట్లో నలుగుతున్నాయి. ఇంకా అవి తెల్ల తెల్లగా అవునాయి, ఎర్రగా అమ్మ నోరుంది. ఎందుకలా చెప్పడం అంటే, ఇంకా నవిలీనవలనటువంటి తాంబూలంతో కూడుకుని ఎర్రనెక్కనటువంటి నోటితో కూడుకున్న అమ్మ అనురాగమూర్తి పరమశివుడి పట్ల పరమ పాతివ్రత్యం కలిగినటువంటి త్రిలోక జనని అయిన అమ్మవారి దర్శనాన్ని మీకు ఆ నోటి ద్వారా శంకరుడు సింహాసనంలో కూర్చుని ఉండగా చేయించాలి. పక్కన పిల్లల్లా విష్ణువు, సుబ్రహ్మణ్యుడు, ఆ తర్వాత ఇంద్రుడు కూర్చుని ఉండాలి. ఇలాంటి దర్శనం చేశారా జన్మధన్యమైపోయినట్టే. అలా చేయించడానికి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు. చేసి వీళ్ళు అలా చూస్తున్నారట. చూస్తుంటే నిజమే, అమ్మ తాంబూలం వేసుకున్నప్పుడు పిల్లలు మొట్టమొదటిసారి చూసినప్పుడు వీడిని ఎత్తుకున్నప్పుడు లేకపోతే ఎక్కడికో తీసుకెడుతుంది విందుకి, అక్కడ తాంబూలం వేసుకుంటుంది. వాడు అప్పటి వరకు తాంబూలం అంటే ఏమిటో చూడలేదు. అమ్మ తాంబూలం నవ్వులుతుంటే అమ్మ నోరు ఎర్రగా అయిపోతుంటుంది. వాడు అదే పనిగా చూస్తూ ఉంటాడు. అమ్మ నోట్లోంచి సువాసన వస్తూ ఉంటుంది. అమ్మ పైగా తాంబూలం వేసుకుని నవ్వులుతుంటే అన్ని దిక్కులు సువాసనలతో నిండిపోతాయి. అటువంటి తాంబూలం అది. అందుకని వీళ్ళుట అమ్మ నోటి వంక చూస్తుంటే అమ్మ పిల్లాడి అమాయకత్వం కనిపెట్టేస్తుంది. కనిపెట్టి పిల్లలకి తాంబూలం ఇవ్వకూడదు. స్నాతకం అయ్యేంత వరకు వాడు తాంబూలం వేసుకోకూడదు. మొదటి తాంబూలం వివాహం అయిపోయిన తర్వాత భార్య చేత్తో ఇచ్చిన తాంబూలమే మొదటి తాంబూలం. అప్పటి వరకు తాంబూలం వేసుకోకూడదు. ఆ లెక్కన మనం ఎవరం ఉండం అసలు. అందుకని అలా వేసుకోకుండా ఉండాలి. కాబట్టి అమ్మ ఏం చేస్తుందంటే తాంబూలం ఇవ్వదు పిల్లలకి. ఎర్రకి నోరు చూసి అమ్మ ఏంటమ్మా, అమ్మ ఏంటమ్మా, నోరేంటమ్మా అని తెర్రగా ఉందమ్మా, ఏం తింటున్నావమ్మా, అమ్మ ఏం తింటున్నావమ్మా అని తినేస్తాడు. తండ్రి తింటుంటాడు తాంబూలం వేసుకుని ఇలా చేతులు వెనక్కి కట్టుకుని వచ్చిన వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ఆయన వెళ్ళి నాన్నగారండి నాన్నగారండి అని ప్యాంట్ లాగేసి ఏం తింటున్నారంటే చాలా అంటాడు తండ్రి. ఆయన చెప్పడం. అమ్మ వాత్సల్యం వేరు. అందుకని అమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడ ఎవరితోనో మాట్లాడుతున్నా అమ్మ చీరట్టుకుని లాగేసి ప్యాంట్ లాగేసినా ఊడిపోదు. అమ్మ చీర కుర్చీలు లాగేస్తే ఇబ్బంది. అయినా పాపం ఆ పిచ్చమ్మ కుర్చీలు ఇలా పట్టుకు ఉండు నాన్న అంటుంది, కానీ లాగి లెంపకాయ కొడుతుందా? కొట్టదమ్మ. ఆ కుర్చీళ్ళు పట్టుకుని ఉండు నాన్న ఆఖరికి విసిగెత్తిపోయి ఏమిట్రా నీ గోళ అంటుంది. అమ్మ నీ నోరు ఎందుకమ్మా అని తెర్రగా ఉంది, ఏం తింటున్నావు అమ్మా అంటాడు. తాంబూలం నాకు పెట్టంటాడు. వాడికి తాంబూలం ఇవ్వకూడదు. అందుకని అమ్మ ఏం చేస్తుందంటే నీ నోరు ఎర్రపడుతుంది, మింగేకే కాసేపు చప్పరించు అని తను నవ్వులుతున్నటువంటి తాంబూలాన్ని తీసి పిల్లల నోట్లో పెడుతుంది. ఇది వాత్సల్యానికి పరాకాష్ట పిల్లల జీవితంలో. పెడితే వాడు ఏం చేస్తాడు, వాడికి కొత్త రుచి. అమ్మ యొక్క లాలాజనంతో కలిసి నోట్లోకి వెళ్ళింది అది. అది తల్లి బిడ్డల యొక్క అనుబంధం అంటే. అమ్మ రక్తం వాళ్ళలో ఉంది, అమ్మ తిన్న ఆహారం వాళ్ళలో ఉంది, అమ్మ పాలు వాళ్ళలో ఉన్నాయి, అమ్మ వాత్సల్యం వాడిలో ఉంది, అమ్మ రూపు వాళ్ళలో ఉంది, అమ్మ ఆశీర్వచనం వాడికి అంగరక్ష అయింది. అమ్మ ఉపనయనం జరిగినప్పుడు పెట్టినటువంటి ఉంగరం వాడు బతికున్నంత కాలం వాడు ఆచమనం చేసేటప్పుడు వేలుకి కనపడి జ్ఞాపకానికి వస్తుంటుంది. అన్ని చోట్ల సంధ్యావందనం చేస్తే మాతృదేవోభవ, అమ్మ పాదాలు జ్ఞాపకం వచ్చి నమస్కరిస్తాడు. ఉన్నవాడు అదృష్టవంతుడు, లేకపోయినా అమ్మ పాదాలకు నమస్కారం చెయ్యం. అందుకని ఇది చెప్పడానికి ఆ అమ్మ నోటి వంక చూస్తూ ఉండిపోయారట ఈ ముగ్గురు కూడా. ఉండిపోతే అమ్మ పక్కున నవ్వి నోట్లోంచి ఆ తాంబూలపు పిడచలు తీసి వాళ్ళ ముగ్గురు నోట్లో పెట్టింది. పెడితే వాళ్ళు ముగ్గురు నువ్వే నేను నువ్వే నేను నువ్వే నేను, చొక్కా వదిలేస్తే లాల్చీ వేసుకుంటాను, లాల్చీ వదిలేస్తే ఉత్తరీయం వేసుకుంటాను, అంతేగాని అయ్యో చొక్కా
నిన్ను విడిచిపెట్టేశానే, నా జీవితం పోయిందే అని బెంగెట్టుకుంటానా? బెంగేం పెట్టుకోను. ఇందాక అయితే ఓ మాట చెప్పారు, కబరీబంధం చూస్తే ధునోతుధ్వాంతం, ఇక్కడ చెప్పలేదు. ఎందుకు చెప్పరు? చెప్పకపోవడం వెనకాతల ఒక రహస్యం ఉంది. అసలు దీని ఫలితాలు చెప్పడం కుదరదు. అమ్మవారి తాంబూలంతో కూడినటువంటి నోరు దర్శనం అయిందా మాంగళ్యం నిలబడుతుంది. అమ్మవారి తాంబూలపు నోరు కానీ మీరు చూశారా పాండిత్యం వస్తుంది. అమ్మవారి నోటి తాంబూలపు పిడచ నోట్లో పెట్టిందా మాటలు రాని మూగివాడు మహాపండితుడు అవుతాడు, మూకుడు మహాపండితుడు అయిపోయాడు. అది సారస్వత ప్రయోగంలో శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం ఆ శ్లోకాల్లో చెప్తాను దానికి సంబంధించిన ఇతివృత్తాన్ని. అందుకని ఇవన్నీ అవుతాయా ఏమిటో అలా చెప్తానంటుంటాను, అదో సంతోషం. అయ్యే పోయింది 3 రోజులు, ఇంకొన్నది 6 రోజులు, ఇవన్నీ ఎక్కడవుతాయి? అందుకని ఆ తాంబూలపు పిడచ నోట్లో పెట్టింది. పెడితే తాంబూలం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, తమలపాకు తీగగా ఉంటుంది, చెట్టు ఉండదు. తమలపాకు తీగకి తమలపాకులు కాస్తాయి, కానీ మీరు ఎక్కడైనా తామల పుష్పాలు చూసారా? పువ్వులు ఉండవు. తమలకాయలు చూసారా? ఉండవు, ఆకులే ఉంటాయి. ఆ ఆకు కర్పూరంతో కలిస్తే రంగు మారిపోతుంది. ఇది అందుకే తమలపాకుని మాత్రమే ఇస్తారు. ఎప్పుడు? మీరు ఎవరికి ఇవ్వండి అది పరమశుభప్రదము అంటే ఇది సత్యము అని మీరు ఎక్కడ చెప్పవలసి వస్తే అక్కడ తమలపాకిస్తారు. ఆఖరికి నిశ్చితార్థం చేసుకున్నారనుకోండి, మీరు ఇచ్చుకున్న కట్నాలు కానుకలు దొంగ చెక్కులు ఇవన్నీ అకౌంట్లోకి రావు. ఏదొస్తాయి? తాంబూలాలు ఇచ్చుకున్నామండి అంటారు. తాంబూలం మీరు ఇచ్చి తాంబూలం పుచ్చుకున్నారంటే ప్రతిజ్ఞకి కట్టుబడిపోతారు. బోయిరొకరికి తాంబూలం ఇచ్చారు మీరు అంటే మీరు వినయంతో ప్రవర్తించారు. తాంబూలం పుచ్చుకున్నారు అంటే మీరు మహా గొప్ప వీరుడై ఉండాలి. వీరుడు 2 అర్థాలు. బాహ్య పరాక్రమముతో రాక్షసుల్ని జయించిన వాడు వీరుడే. అమ్మవారికి వీరారాధ్య అని పేరు. మహాజ్ఞాని కూడా వీరుడే. అందుకే వారికి ఇప్పుడు తాంబూలం సమర్పిస్తున్నాం అంటారు. తాంబూలం సమర్పిస్తున్నాం అంటే వారికి నిజంగా ఏదో తామలపాకులు వక్కా ఇస్తే ఎవరైనా పండితులకి మహాపురుషులకి వాళ్ళు వచ్చినప్పుడు వారికి ఇప్పుడు తాంబూలం సమర్పించామండి అంటారు. ఇవ్వాలంటే తాంబూలం అంటే దాని గౌరవం పోయింది. తాంబూలం అంటే తాంబూలంలో ఎంత పెట్టారో తాంబూలం, ఎంత పెట్టారో తాంబూలం, తాంబూలం కాదు. తాంబూలం అంటే అసలు నిజమైన అర్థం తాంబూలమే, అంతే, అక్కడ వరకే. అది ఇస్తే అది పుచ్చుకోవడం గొప్ప సన్మానం. వారు చెప్పినటువంటిది మమ్మల్ని ఉద్ధరించింది అని మీరు అంగీకరించిన రోజున మీరు ఇచ్చినటువంటి బహుమానము మీద తమలపాకులు పెట్టి వక్కలు పెట్టి ఏకన్నహ, 1 పెట్టకూడదు, 2 పళ్ళు పెట్టి 2 కన్నా ఎక్కువ పెట్టి తాంబూలం ఇస్తారు. ఇదేమి నేను భవిష్యత్తులో జాగ్రత్త పడ్డానికి ఇవన్నీ చెప్పుకుంటున్నాడు కోటేశ్వరారు అనుకోకండి. అవన్నీ నేను కోరుకునేం చెప్పుకోవట్లేదు మహాప్రభు. నేనేదో సంతోషానికి చెప్పాను, ధర్మానికి చెప్పాను, అంతే. అక్కడ ప్రయోజనం ఉందని అది విషయం తెలుసుకోవాలని చెప్పాను. అందుకని అదిగో అది తాంబూలం అంటే. అందుకని ఇప్పుడు అమ్మవారిచ్చిన తాంబూలంతో వాళ్ళు ముగ్గురు ఏం పొందారో మీరు పురాణం చూస్తే తెలుస్తుంది. ఎంత రాక్షస సంహారం చేశారో, ఎన్ని భగవద్గీతలు చెప్పారో, ఎన్ని ఉపనిషత్తులు చెప్పారో, ఎంతమందిని కాపాడారో, ఎంత రాళ్లవాన పడుతుంటే గొడుగుగా కొండనెత్తి ఒక ఆయన రక్షించాడో, ఒక ఆయన దేవతలందరినీ పాలిస్తున్నాడో, ఒక ఆయన దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడై సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడై ఎంత జ్ఞానం ఇస్తున్నాడో, ఎంతమందికి వంశం ఇస్తున్నాడో, ఎంతమందికి సంతానం ఇస్తున్నాడో, ఎన్ని ఫలితాలు మీకు చెప్పడం కుదురుతుంది? చెప్పడం కుదరదు. కాబట్టి అమ్మవారి తాంబూలం వేసుకున్న నోరు చూస్తే వచ్చేటటువంటి ఫలితం ఇది అది అని నేనేం చెప్పను, అనంతము. అందుకని అసలు చెప్పను, ఇక నా వాక్కుల చేత అది చెప్పడం కుదరదు అని ఆపిడచలు గ్రహించి వారు పరమానంద భరితులైరి, అంతే. ఆపేశారు శ్లోకాన్ని. అంత పరమ పవిత్రమైన శ్లోకాల్ని ఇవాళ 2 శ్లోకాలని పరమాత్మ విజ్ఞాపన చేయించాడు. ఇప్పుడు ఆ 3వ శ్లోకం కానీ నేను మొదలు పెట్టాను అనుకోండి, అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి అని అమ్మవారి ముక్కు గురించి ఒక గొప్ప శ్లోకం. అందులో ముక్తాహ అంటారు. ఆ ముత్యం దర్శనమైతే మళ్ళీ శంకరాచార్యుల వారి లాంటి కొడుకు పుట్టచ్చు ఎవరికో. కానీ ఇప్పుడు నేను ఆ శ్లోకం మొదలు పెడితే అవుతుందా అది? అందుకని రేపటి రోజున దాన్ని ప్రారంభం చేస్తాను. రేపు మాత్రం పురద్గండాభోగ ప్రతిఫలిత తాటంకయుగళం. సరే, అది ఎందుకన్నానో ఇవాళ ఆ మాట, రేపు ఆ మాటకి అర్థం, దాని విశేషాన్ని రేపు శంకర భగవత్పాదులు చేయించుగాక. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం.
కరచరణ కృతం వా కర్మ భాక్కాజిజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.